క్లారిటీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. మంచి మాట చెప్పారు పొద్దున్నే. ఒకసారి దయచేసి ఆల్రెడీ తెల్లారింది, బయట చూడండి, ఎవరో కూడా నిద్రపోవద్దు. సో పైకి లేచి కొంచెం అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ రైట్ మన వెస్లిం టీ తాగుతూ జూమ్ అనాల్సి కోరుతున్నాం. మంచం మీద పడుకుంటే బాడీ మీ మాట వినదు, ఆటోమేటిక్ గా దానిలోకి జారుకుంటారు. సో థ్యాంక్ యూ దినేష్ సార్, అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ అండ్ అజయ్ సార్ ఫర్ హోస్టింగ్ వెస్టేజ్. చాలా మంచి కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, 9 దేశాల్లో ఉన్న కంపెనీ. సో 10వ దేశానికి కూడా ఆల్మోస్ట్ వెళ్ళబోతున్న కంపెనీ. సో ఇంత గొప్ప కంపెనీలో మనది కాదు, పెట్టుబడి మనం పెట్టట్లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ అడగట్లేదు కంపెనీ, కుల మత భేదాలకు సంబంధం లేదు, ఎత్తు పొట్టి పొడుగు కలరు ఇవేమి చోట్ల కంపెనీ ఇవేమి అడగట్లేదు. రైట్, ఒక క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా లక్షలు సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇది వెస్టేజ్లో. రైట్, సో అలాంటి గొప్ప కంపెనీలో మనం అందరం కూడా ఉన్నాం. బట్ ఎందుకు సార్ ఎక్కువ మంది సక్సెస్ కావడం లేదు? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకు అందరూ సక్సెస్ కావడం లేదు? ఎందుకు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సార్, ఒకటి మెయిన్ రీజన్ ఈ బిజినెస్ అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోకపోవటం ఫస్ట్ రీజన్. ఈ బిజినెస్ అంటే ఏంటో, బిజినెస్ ఏంటో మీకు అర్థం అవ్వాలి, ఫస్ట్ అర్థం అవ్వాలి. సో మీ ఫోకస్ అంతా కూడా ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది అనే దాని మీద మీ ధ్యాస, మీ దృష్టి పెడితే ఆటోమేటిక్ అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. నేను బిజినెస్ లోకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చేసిన అదే సార్, బిజినెస్ ని కరెక్ట్ గా స్టడీ చేయడానికి ప్రయత్నించా. ఎలా స్టడీ చేస్తాం సార్? ఇంతకు ముందు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ లేదు కదా బయట. మన తల్లిదండ్రులు కానీ మన వాళ్ళు ఎవ్వరు ఏ బుక్స్ లో దీన్ని చదవలేదు. ఎక్కడ ఇది లేదు. అది ఇప్పటిదాకా చదివిన పుస్తకాల్లో కానీ మన పూర్వీకులు ఎవ్వరు కూడా ఎలాంటి బిజినెస్ లో లేరు కాబట్టి మనకి ఎలా చేయాలో తెలియట్లా. మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఎలా అనిపిస్తే అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీకు ఎలా రైట్ అనిపిస్తే అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు. ఇక్కడ మీరు కీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్, ఈ బిజినెస్ ఇంతకు ముందు ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వెస్టేజ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళని గనక మీరు కరెక్ట్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మీకు సక్సెస్ సీక్రెట్స్ తెలుస్తాయి. మళ్ళీ చెబుతున్నాను సార్, సక్సెస్ సీక్రెట్ తెలవాలి అంటే సక్సెస్ అయిన పీపుల్ ఏం చేస్తున్నారో వాళ్ళని స్టడీ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్. నేను మీకు మొత్తుకొని చెప్పేది అదే. నేను మీటింగ్కి వచ్చాక నేనేం మాట్లాడుతున్నాను జనాలతోటి, మీటింగ్ ముందు, మీటింగ్ తర్వాత ఏం మాట్లాడుతున్నాను, మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాను, నా ప్రతి అడుగుని నేను చేసే పని స్టడీ చేయండి అని చెప్తా. చాలా మంది నాకేం చెప్తారు తెలుసా, సురేష్ సార్ అప్పుడు చెప్పిన మీటింగే కదా, రోజు చెప్పేదే కదా, ఆయిల్ అంటాడు, కిటికీలు జాకెట్ అంటాడు, ఏందో చదువుతుంటాడు, మాకు ఏది కొత్త సబ్జెక్ట్ రావట్లేదు. ఓరి మీ దొంపలు దగ్గర ఇక్కడ కామెడీ ఏంటంటే చెప్పిందే చెప్పేది. నేను ఎంఎస్ఆర్ గారికి మీటింగ్ పోయినప్పుడు ఎలాగ అనుకునేవాడిని, ఏమనుకునేవాడిని తెలుసా, ప్రొడక్ట్ గురించి చెప్పడు, కంపెనీ ప్లాన్ గురించి చెప్పడు, 9 రకాల ఆదాయాలు చెప్పడు, పిర్లునాలో ఏముంటుందో చెప్పడు, పెర్ఫార్మెన్స్ బోనస్ ఎట్టొచ్చిందో చెప్పడు. ఏం చెప్పకుండా ఏంది ఇది పొద్దుగూకులు మీటింగ్, ఇది ఎవడు కూర్చుంటాడు, ఎవడు సప్పట్లు కొడతాడు పొద్దుగూకులు,
నాకు కిక్కు దొరకట్లేదు అనుకునేవాడిని. స్టార్టింగ్ లో నేను కూడా అన్నా, కానీ అది తర్వాత అర్థమైంది సార్. ఇవేమి చెప్పకుండా 19 లక్షలు ఎక్కడ తీసుకుంటున్నాడు. నిజంగా బిజినెస్ కి అవన్నీ అవసరం అయితే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిద్దాం. బిజినెస్ కి అవన్నీ అవసరం అయితే, అత్యవసరం అయితే, మరి అవేమి చెప్పకుండా గురువు గారు 19 లక్షలు ఎక్కడ తీసుకుంటున్నాడు. బుర్ర ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు సురేష్ సారు నిన్న ఎవరు అడుగుతున్నారు, నన్ను ఎవరు అడిగారు పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తారు, నాకు తెలవదండి పెద్దగా దాని గురించి అన్న. వాళ్ళు బెత్తరపోయారు, ఇదేంటి సార్ అన్నట్టుగా. ఎస్, బిజినెస్ లో అదే నేను చెబుతుంది మీకు. మీ పైన అప్లైనర్స్ ఇంత స్పీడ్ గా యూసీడీ అవటానికి, ఇంతమంది జనాదరణ రావటానికి నిజంగా అది అవసరమైతే నేను నేర్చుకొని ఉండేవాడిని. లేదా స్పీడ్ గా, ఒకవేళ అది అవసరమైతే నాకు అడ్డం తగిలేదు కదా అది నాకు. సో అది అత్యవసరం కాదు. అది బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే అత్యవసరమైన విషయాల మీద మనం ధ్యాస పెట్టాలి. ఎస్, ఎంఎస్ఆర్ గారిని చూశాక నేను నేర్చుకున్న మొట్టమొదటి విషయం అయ్యేది సార్. ఏ మీటింగ్ అసలు ప్రొడక్ట్ గురించి చెప్పకుండా, ప్లాన్ గురించి చెప్పకుండా, ప్రతి మీటింగ్ లో ఒకటే చదువుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మరి లక్షలు సంపాదిస్తున్నాడు. నేనేదే పట్టుకున్నా. ఓకే, దీంట్లో అత్యవసరమైన విషయాలు ఉన్నాయి, మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల మీద మనం ధ్యాస పెడితే వెస్టేజ్ లో సక్సెస్ అవుతాము. మళ్ళీ చెబుతున్నా, కంపెనీ చెప్పింది, మా అన్నయ్య చెప్పాడు, యూట్యూబ్ లో లీడర్ చెప్పాడు, అందుకని నేను అది నేర్చుకుంటున్నానంటే నువ్వు అటు ఇటే తిరుగుతా ఉంటావు, ఇంకా ఆడాడే తిరుగుతా ఉంటావు. ఎస్, వెస్టేజ్ లో ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను నేర్చుకున్నా. చాలా కీన్ గా పరిశీలించాను సార్, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. సింపుల్ ఇది. కాపీ సక్సెస్ఫుల్ అప్లైనర్. ఒక మెంటార్ ఎంచుకోవాలి, దాన్ని గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని ఫాలో అవ్వాలి. నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను సార్, అది గర్వంగా చెప్పట్లేదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే 36,000 మంది నెట్వర్క్, యూసీడి 3.5 చెక్ విత్ ఇన్ 3 years లో అంటే ఇట్స్ ఎ రికార్డ్. వీటన్నిటికీ కారణం నా గురువు, మన మెంటర్ ఎంఎస్ఆర్ గారు. చెప్పాను కదా, ఏం చేయాలి, సొంత తెలివితేటలు మొత్తం పక్కన పెట్టా, ఆ ఎంసీఏ తెలివితేటలు అన్ని పక్కన పెట్టా. అందుకే మీకు నన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు లక్షలకు వెళ్ళిపోయారు. నాకు తెలిసిపోయిందిలే సురేష్ సార్ ఏం చేస్తున్నాడో, మేము చేస్తామని చెప్పి సొంత బ్యాటింగ్ వెళ్ళిపోయారు. రైట్. సో అందుకని నేను ఇప్పటి నుంచి కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా పర్లేదు సార్, సక్సెస్ఫుల్ ఒక వ్యక్తికి చెక్కు తగ్గట్లేదు, కంటిన్యూస్ గా వస్తుందంటే ఆ వ్యక్తి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు సార్. మీరు చెయ్యండి, ఆయన చేసేది ఏదో ఉంది. మళ్ళీ చెబుతున్నా, మీరు చెయ్యండి, అవతలోడు చేసేది ఏదో ఉంది. మీరు చెయ్యండి, అవతలోడు చేసేది ఏదో ఉంది. అదేంటో ఆ మ్యాజిక్ టచ్ ఏంటో మీరు పట్టుకోవాలి స్టేజ్లో. అప్పుడు దాకా నువ్వు చేస్తా ఉంటావు, రిజల్ట్ మాత్రం రాదు. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళాలి, మా కొండేపు నుంచి టంగుటూరు వెళ్ళా. టంగుటూరు కానీ రైట్ తీసుకుంటే తిరుపతి వచ్చింది. దారి ఫోన్ మాట్లాడకుండా లెఫ్ట్ తీసుకున్నా, ఎన్ని వేల కిలోమీటర్లు పోయినా తిరుపతి రాదు. ఎందుకు రాదంటే అసలు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అటు కాదు, రాంగ్ టర్న్ తీసుకున్నా. సింపుల్. మీరు ఇట్లాంటి రాంగ్ టర్న్ ఒక్కటి తీసుకుంటే చాలు సార్, మీరు జీవితంలో వెస్టేజ్ సక్సెస్ కావాలి. అయితే వెళ్ళిపోతారు, పని చేస్తా ఉంటారు కానీ మీకు రిజల్ట్ రాదు. పని చేస్తా ఉంటారు కానీ మీకు రిజల్ట్ రాదు. ఎందుకు రావట్లేదు అంటే మీకు అసలు బిజినెస్ అర్థం కాలేదు. సక్సెస్ఫుల్ లీడర్స్, అందుకే మీరు మా పక్కన ఉండండి నేను మొత్తుకొని చెప్తుంటా. మీటింగ్ అయిపోయాక, మీటింగ్ ముందు లీడర్లతో మేము ఏం మాట్లాడుతున్నామో అణువు ప్రతిదీ ఎంఎస్ఆర్ గారు
మీటింగ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయినాక నేను నా కళ్ళు, నా ఆలోచన, నా ఫోన్ ఫ్లైట్ ఎక్కించేవాడిని. నేను ఆయన పక్కనే కూర్చొని అన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నామండి. ఈ రోజు ఆయన చేతులు కట్టుకొని ఉంచిన విధానం కూడా నేను కాపీ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన గౌరవించే విధానం వచ్చింది నాకు. ఆయన ఎలా గౌరవిస్తాడు జనాల్ని, అదే విధానం వచ్చింది. గమనించండి మీరు కావాలంటే. ప్రతిదీ కాపీ సక్సెస్ఫుల్ అప్లైనర్ నేనే కాదు సార్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని కాపీ చేయటం ఈ బిజినెస్. కాపీ చేయాలంటే ముందు అబ్జర్వ్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే మీటింగ్ ముందు అఫీషియల్ గా గమనించట్లా, మీటింగ్ తర్వాత మీరు మాట్లాడుతున్నారు, మీకు తెలిసి చెప్పి వెళ్ళిపోతున్నారు. నో 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 మీరు మాట్లాడకూడదు సార్. మాట్లాడటం వచ్చిందాకా మాట్లాడేవాడు మాటలు మాత్రమే వినండి. మీకు మాట్లాడటం వచ్చిందాకా చాలా తక్కువ మాట్లాడండి. బాగా మాట్లాడటం వచ్చిన వాడి దగ్గర తీసుకెళ్ళండి. మీకు మళ్ళీ చెప్తున్నారు, పక్క నుండి అబ్జర్వ్ చేస్తా ఉండండి. సింపుల్. ఆ మ్యాజిక్ టచ్ అండి మీకు అర్థం. ఇప్పుడు వెస్టేజ్ మొత్తం ఈ త్రీ ఇయర్స్ లో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లీడర్స్ అందరూ, ఇప్పుడు చాలా మంది లీడర్స్ నేను స్టడీ చేశాను సార్. ఆ లీడర్స్ అందరిలో ఉండే కామన్ క్వాలిటీస్, చాలా క్వాలిటీస్ ఉండాలి. అందులో ఈ 3 నేను ఏదైతే టైటిల్ పెట్టానో ఆ 3 చాలా 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 ఇంపార్టెంట్ క్వాలిటీస్. మిగతాయి ఉన్నా లేకపోయినా, నేను మళ్ళీ చెప్తాను సార్, మిగతా ఉన్నా లేకపోయినా బండి నడిచిద్ది. బట్ మెయిన్ గా ఉండాల్సినవి నేను చెప్పబోయే 3. రైట్. సో అవేంటి అని అంటే సింపుల్ సార్. జనాలతో ఫస్ట్ క్వాలిటీ మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి దీంట్లో. అదేంటి అంటే మనుషులతో మాట్లాడే విధానం మీకు అర్థం కావాలి. చాలా 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 మనుషుల సైకాలజీ మీకు అర్థం కావాలి. మనిషి ఏం సార్ సింపుల్ గా చెప్తాను మీకు. ఒక మనిషి కాడికి మీరు వెళ్ళినప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఏం మాట్లాడితే కోప్పడతాడు, ఏం మాట్లాడితే నువ్వు చెప్పిన పనికి ఓకే అంటాడు, ఏం మాట్లాడితే నాకు వద్దు అంటాడు. అంటే జనాల సైకాలజీ మీకు అర్థం కావాలి. మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసా సార్? మనకు నచ్చింది చెప్పడం మార్కెటింగ్ కాదు, అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్పడం మార్కెటింగ్. నువ్వు అనుకున్న ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళాలి అంటే, నువ్వు అనుకున్న ప్రొడక్ట్ అతను తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆయన రూట్ లోకి నువ్వు వెళ్ళి నిన్ను అతని రూట్ లోకి తెచ్చుకోవాలి. చాలా మంది మాకు వచ్చి చెప్పే కంప్లైంట్ ఏం తెలుసా? నేను చెబితే వినట్లేదు సార్. దానికి నేనేమంటాను తెలుసా? నీకు చెప్పడం రాలా సార్. జనం మీటింగ్ పిలిస్తే రావట్లేదు సార్. మీటింగ్ కి పిలిచే విధానం తెలవలా సార్. నేను చెబితే ప్రొడక్ట్ తీసుకోవట్లేదు సార్. ప్రొడక్ట్ గురించి గొప్పగా చెప్పడం రాలా సార్. వెస్టేజ్ లో ఐడి తీసుకోవట్లేదు సార్. వెస్టేజ్ గొప్పతనం గురించి చెప్పడం రాలా. మీరేమనుకున్నా నేను చెబితే అనుకుంటున్నారు కానీ అసలు నేను ఎలా చెబుతున్నాను? నేను పిలిస్తే రాలా. ఎలా పిలుస్తున్నావు? నేను చెబితే వాడుకోవట్లా. నిజంగా అంత గొప్ప ప్రొడక్ట్ లాగా నువ్వు చెప్తున్నావు వెస్టేజ్ ని. ఒక్కసారి ఇది ఎవరైతే క్వశ్చన్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆన్సర్స్ మీకే వస్తాయి. సో మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది. మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది దేంట్లో అంటే ఏ మనిషికి ఎలా చెప్పాలి, మనిషిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చెబితే ఈ ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిద్ది, ఎలా చెబితే అతను మీటింగ్కి వస్తాడు, ఎలా చెబితే వెస్టేజ్ రెడీ తీసుకుంటాడు,
ఎలా 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 సో మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన స్కిల్ మనుషులతో మాట్లాడే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఎప్పటిదాకా మనం వీక్ గా మన కుటుంబ బాంధవ్యాల్లో, మన తల్లిదండ్రుల దగ్గర, మన చుట్టాల్లో, సమాజంలో మనకు విలువ అంటే మీరు అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ మాట్లాడే విధానం, మాట్లాడే కళ మీకు తెలియకపోవటం వల్ల. అందుకే చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి బీటెక్ లో పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లోనే ఇదొకటి సార్, మాట్లాడే కళ మనకు అర్థం కాదు. అందులో మార్కెటింగ్ లో అతి ముఖ్యమైన పాయింట్ ప్రతి వ్యక్తితోటి మాట్లాడే విధానం మీకు అర్థం కావాలి, మాట్లాడే స్కిల్ మీకు రావాలి. చాలా ముఖ్యమైన మాట. అందుకే మీరు మమ్మల్ని అబ్జర్వ్ చేయండి బాగా. ఎప్పుడు ఏ డౌన్ లైనర్స్ తో మాట్లాడుతున్నా, ఎప్పుడు ఏ డౌన్ లైనర్స్ తో మాట్లాడుతున్నా నెగిటివ్ ఎమోషన్స్ తోటి, నెగిటివ్ మనకేదో బాస్ లాగా, మనం ఏదో వాళ్ళకి ఆధిపత్యం చేస్తున్నట్టుగా మాట్లాడుతాం. చాలా మంది లీడర్లు సక్సెస్ కావడానికి కారణం అదే. మళ్ళీ చెప్తున్నాను సార్, మన కస్టమర్స్, మన కింద ఉన్న ప్రతి వ్యక్తి ఒక దేవుడితో సమానం. కస్టమర్లే దేవుళ్ళు. అదేదో ఉంది కదా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటారు ఆయన. నేను ఒప్పుకోను సార్, నేను ఇక్కడ మారుస్తున్నా. సమాజమే దేవాలయం, కస్టమర్లే దేవుళ్ళు. ఈ రోజు నీ ఐడి కింద సబ్బు, పేస్టు, టీ పొడి ఎందుకు కొంటున్న ప్రతి ఒక్క వ్యక్తి నీకు దేవుడితో సమానం. నీకెక్కడున్న రైటు? ఆవిడ మంచిది కాదు, ఈవిడ చెడ్డది, ఆవిడ అట్టనింది, ఈవిడ వాళ్ళు అలాగే ఉంటారు సార్. మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే మనిషి అనేవాడు రకరకాలుగా ఉంటాడు. మనం వాటిని పట్టించుకోకూడదు. మనం ఈ బిజినెస్ కి ఎంతవరకు ఉపయోగించుకోవాలో, నేను ఎలా ఉండాలో అలా ఉండాలి. సో ప్రతి ఒక్క డౌన్ లైనర్స్ తోటి చాలా రెస్పెక్ట్ గా, చాలా వినయంగా, చాలా పద్ధతిగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా మనం ఒక మెట్టు తగ్గి మన ట్రాక్ లో తెచ్చుకోవాలి. ఓపిక ఉన్నోడే లీడర్ అవుతాడు, ఓపిక లేనోడు జీవితాంతం కూలీగా ఉండిపోతాడు. తన ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకున్నాడు మహానుభావుడు. దేవుళ్ళు అని ఎవరంటారు తెలుసా సార్? దేవుడు సపరేట్ గా లేరు. మానవుడు చేయలేని పనుల్ని, మానవుడు నా వల్ల కాదు ఇంతే అని వదిలేసే పనుల్ని వాళ్ళు చేసి చూపించే వాళ్ళని దేవుళ్ళు అంటారు. భూమి మీద కూడా చూడండి, ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు, క్రికెట్ దేవుడు అంటారు. ఎందుకు? క్రికెట్ లో ఎవరు చేయలేని వాటిని ఆయన చేశాడు. బాలసుబ్రహ్మణ్యం, చిరంజీవి, వీళ్ళందరినీ ఒక దైవ స్వరూపాలతో పోలుస్తారు ఆ రంగాల్లో. ప్రతి సామాన్యమైన మనిషి చేయలేని వాటిని వాళ్ళు రుజువు చేసి చూపించారు అన్నమాట. ఇట్లాగ వెస్టేజ్ లో కూడా సేమ్ సార్. మీరు అందరికంటే భిన్నంగా ఉండాలి, నీకు పెద్ద నెట్వర్క్ రావాలి అంటే కింద వాళ్ళతో మాట్లాడే ఈ కళ బాగా వచ్చి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీకు కోపం రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఎమోషన్స్ వెస్టేజ్ లో పనిచేయకూడదు. మీరు మమ్మల్ని బాగా స్టడీ చేయండి, కావాలంటే ఒకసారి కాల్ రికార్డు పెట్టుకోండి. మేము ఎప్పుడు మీరు ఫోన్ చేసినా ఎక్సలెంట్ మేడం, వండర్ఫుల్ మేడం, మీరు మంచి లీడర్ అండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, గ్రేట్ లీడర్, మీ కాడ మంచి లక్షణాలు ఉన్నాయి, మీరు స్టడీ చేయండి, మీరు సక్సెస్ అవ్వాలి సార్, మీ కాడ టాలెంట్ ఉంది, మీ కాడ విజన్ ఉంది సార్. మనిషి బతకాలి, మన మాటలు వింటే బతకాలనిపించాలి. దీని తల్లి ఫోన్ చేస్తే నువ్వు అటు చేసావు, నువ్వు ఎటు చేసావు, ఆ టికెట్ అట్టయినా ఈ టికెట్ ఎందుకు వేయలేదు, వాళ్ళెట్టా వీళ్ళట్టా, ఆ పోస్టర్ ఎందుకు రాలేదు, ఈ పోస్టర్ ఎందుకు రాలేదు. నీ బిజినెస్ నీ వల్లే తగ్గింది. నిద్ర లేచిన కాడి నుంచి నెగిటివ్ 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 మాట్లాడుతుంటే మనకు ఫోన్ కాల్స్ చేయడానికి భయపడతారు డౌన్ లైనర్లు. ఫోన్ చేస్తే వావ్ సూపర్, ఆ అబ్బాయి ఫోన్ చేస్తే ప్రాణం లేసి వచ్చింది అనుకోవాలి సార్ వాళ్ళు. అబ్బాయి ఫోన్ చేస్తే వీడు తింటాడు నాయన అంటే ఫోన్ ఎత్తరు ఇంకా. అందుకే మీరు ప్రతి లీడర్ కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం, వెస్టేజ్ లో కొన్ని మాటలు వాడాలి, కొన్ని మాటలు వాడకూడదు. నేను ఎంఎస్ఆర్ గారి దగ్గర తెలుసుకున్న చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడన్నా ఫోన్ చేయండి, ఎంత పెద్ద న్యూస్ అన్న చెప్పండి ఆయనకి,
చాలా కూల్గా, చాలా పాజిటివ్గా, చాలా నీట్గా రెస్పాండ్ అవుతాడు. ఆయన నోటి నుంచి నెగిటివ్ రావడం నా చరిత్రలో నేను ఇంతవరకు చూడను. ఒక్క మాట కూడా మనం రోజుకు 100 నెగిటివ్లు మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి రావాలి సక్సెస్. ఫస్ట్ క్వాలిటీ సార్, ఎస్టేలో సక్సెస్ అవ్వాలంటే అతి ముఖ్యమైనది మనుషులతోటి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. సార్ దానికి చిన్న లాజిక్ చెప్తానండి మీకు. ఏ మనిషికైనా భూమి మీద, ఏ మనిషికైనా తన ఈగో ఒకటి ఉంటుంది సార్. ఈగో అని ఒక కంచి వేసుకొని ఉంటాడు. ఇది ఒకటి ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. రెండోది, ప్రతి మనిషి కూడా అవతల మనిషి దగ్గర నుంచి కొన్ని ఆశిస్తా ఉంటాడు. అదేంటంటే గౌరవం, గుర్తింపు, మర్యాద. బేసిక్ అండర్స్టాండింగ్. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి నీ ఈగోని తగ్గించుకొని అవతల వ్యక్తికి ఆ మర్యాద, గౌరవం, గుర్తింపు ఇందులో వెస్టేలో దొరికేటట్టు కనుక ఇచ్చావంటే బయట ఎక్కడ దొరకదు. కాబట్టి ఫస్ట్ నీకు కనెక్ట్ అవుతాడు సార్. తర్వాత ఏం చెప్పినా, ఏ ప్రొడక్ట్ గురించి చెప్పినా మైండ్లోకి పోతుంది. ఎందుకంటే అది ఈగో సాటిస్ఫై అయింది. మళ్ళీ చెప్తున్నా, వేస్టేజ్ లో నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కాదు సార్, అవతల వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి. ఘోరం ఏం తెలుసా, వీళ్ళు లీడర్లు వీళ్ళు ఈగో సమ్మగా ఉంటుంది. వీళ్ళు సాటిస్ఫై చేసుకొని అవతల హట్ చేసి వాడు వెళ్ళిపోతాడు. మీ కిందకి పెద్ద పెద్ద లీడర్స్ వస్తుంటారు, గొప్ప గొప్ప లీడర్స్ వస్తుంటారు, మీ స్థాయిని మించిపోయిన వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి. వాళ్ళకి దండం పెట్టి చేతులు రెండు గౌరవించి మీ ఓటు వాళ్ళు రావటం మాకు అదృష్టం సార్ అంటే జీవితాంతం వాళ్ళు వర్క్ చేస్తారు సార్. నేను అప్లైనర్ని, నేను చెప్పిన మాట వినాలా, నేనేంది నువ్వేంది, నీ సొంతంగా చేసే పనితో నువ్వు వద్దు దీంట్లోకి. అట్లా అవ్వదు. అది మన స్థాయి ఏంటి సార్, మనం మాట్లాడే తీరేంటి. ఎంఎస్ఆర్ గారిని చూసి నాకు నేను తెలుసుకున్న మెయిన్ విషయం, మనకంటే గొప్ప వాళ్ళు సిస్టంలోకి వచ్చినప్పుడు అంత గొప్పగా వాళ్ళని చిత్రీకరించాలి, అంత గొప్పగా రిసీవ్ చేసుకోవాలి. వావ్, ఇంత మంచి ప్లాట్ఫామ్ సార్. నిన్న ఒక ఆవిడ, మన బ్రహ్మయ్య సార్ కింద ఆవిడ టీచర్, బ్రహ్మయ్య సార్ చదువు చెప్పిన ఆవిడ, బ్రహ్మయ్య సార్ చదువు చెప్పిన ఆవిడ టీఎల్సీకి వచ్చింది. ఎంఎస్ఆర్ గారు మీటింగ్కి వెళ్ళిందంట. నిన్న ఆవిడ ఫిదా అయిపోయింది ఒంగోలు. ఏం సార్ అసలు ఆ వినయం ఏంటి, ఆ విధేయత ఏంటి, ఆ గౌరవించడం ఏంటి అందరినీ. ఆ సార్ ఎంత 20 లక్షలు తీసుకుంటున్నాడు, ఎంత విధేయతగా ఉన్నాడు, ఆ నుంచునే విధానం, మాట్లాడే విధానం చూడండి. మేడం ఎంత గమనించింది. ఒక గవర్నమెంట్ టీచర్ నెలకు ₹1,00,000 తీసుకుంది ఆవిడ. ఆవిడకి నచ్చింది. నాకు మిగతా అన్ని కాదు సురేష్ సార్, ఆ అనుకువ, ఇక్కడ సమానత్వం అవి నచ్చింది. చూసారా, ఒక లీడర్ని పక్క లీడర్ ఎంత గమనిస్తా ఉంటాడో. ఈ రోజు నువ్వు ఒకరి చేత పేరు పిలిపించుకోవట్లేదంటే నీ మాటలు ఉన్నతంగా లేవని దాని అర్థం. నీకు ఇంకా మాట్లాడటం రాలేదని అర్థం. నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది మనుషులతో మాట్లాడే విధానంలో. చాలా డెలికేట్ గా ఉంటుంది సార్ నేను చెప్పేది, బట్ దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వకపోతే, ఎందుకంటే ఇది మనుషులతో చేసే బిజినెస్. ఆ మనుషులతో చేసే బిజినెస్ కాబట్టి మనుషుల నాడి పట్టుకోవాలి, మనుషుల సైకాలజీ పట్టుకోవాలి. రైట్. సో మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది మనుషులతో మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఈ స్కిల్ మీ కాడ ఉండాలి. అందుకే నేను ఎప్పుడు ఒక బుక్ చెప్పాను, ఒక్కసారి ఆ బుక్ చదవండి అని. అందరినీ ఆకట్టుకునే కళ తెలుగులో ఉంది. చాలా అసలు మనుషులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరి నుంచి, అవన్నీ దాంట్లో ఉన్నాయి సార్. మీకు సైకాలజీ అర్థమైపోద్ది. ఎప్పుడో చెప్పా, చదవండి సార్, చదవండి సార్, చదవండి సార్ అని. నేను ఎక్స్పర్ట్ అయింది ఆ స్కిల్ చూసేస్తాను. ఆ బుక్ చదివాక చాలా చదివాను. నేను పెట్టుకున్న అద్దాలు మారటానికి కారణం మీరేమనుకోని తెలుసా, వాటంతయ్యా మారతాయా, మారవయ్యి. నువ్వు ఎప్పుడైతే కొత్త కొత్త బుక్స్, కొత్త కొత్త నాలెడ్జ్ మైండ్ లోకి వెళ్తుండదో అప్పుడు నువ్వు పెట్టుకున్న అద్దాలు మొత్తం మారిపోతా ఉంటాయి. వాటంతటా మారవు సార్ అద్దాలు. సో నెంబర్ 1 స్కిల్ మాట్లాడే కళ.
అయితే నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది మనుషులతో మాట్లాడటం. మార్కెటింగ్ అంటేనే మాట్లాడటం రావాలి సార్. మాట్లాడటం అంటే గనగన గనగన సబ్జెక్ట్ చెప్పమని కాదు, మీకు దండం పెడతా. మనిషిని ఏం మాట్లాడితే అతను నీకు కనెక్ట్ అవుతాడు. ఏం మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఈ తూకం తెరవాలి. చెప్పాను కదా, మీరు మమ్మల్ని అబ్జర్వ్ చేయండి. లక్ష తీసుకునే ప్రతి లీడర్ని అబ్జర్వ్ చేయండి. కొన్ని పదాలు వాడుతుంటారు. ఎక్సలెంట్, వండర్ఫుల్, అద్భుతం, సూపర్, మీరు మంచి లీడర్, గ్రేట్ లీడర్. నిద్ర లేవగానే ఇది మీరు మాట్లాడాల్సింది. ఏ లీడర్ ఫోన్ చేసినా ఒక్కసారి మీ రికార్డ్ తీసుకోండి, ఏమున్నాయో. ఐడి రాలేదా, నేనేం చేసేది మేడం, కస్టమర్ కేర్కి ఫోన్ చేశా. నువ్వు చెయ్యి. టీము ఎవరు, నువ్వు నిన్న రాలేదా మీటింగ్కి, నువ్వు పిలిచావా, నువ్వు నాకు చెప్పలేదుగా, పోస్టర్ పంపించలేదు, నువ్వు ప్రతిసారి ఇదే చేస్తున్నావు, టికెట్ రాలేదు, టికెట్ ఎందుకు చేయలేదు, ఇదే ఇక మీ అప్పలైన డౌన్. మీకు యాడికెళ్ళి రావాలా, మొత్తం లేచిన కాడి నుంచి నెగిటివ్ ఎనర్జీ మాట్లాడుతుంటే అసలు యాడికెళ్ళి వస్తుంది. మీరు ముందు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది మాట్లాడటం వల్ల. మాట్లాడటం మొత్తం నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు టీంని. కొంచెం దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. రెండో స్కిల్ సార్, ఎస్ఏలో సక్సెస్ అవ్వాలంటే నేను అబ్జర్వ్ చేసింది మా సీనియర్స్ దగ్గర నుంచి, ఇది ఒక అతి ముఖ్యమైన స్కిల్. ప్రొడక్ట్ గురించి చెప్పడం రావాలి. చాలా ఇంపార్టెంట్ సార్. మనం బిజినెస్ లో ఉన్నాం, 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన బిజినెస్, నువ్వు ప్రొడక్ట్ గురించి చెప్తే వాళ్ళు ఎలా అనిపించాలంటే తెచ్చి ఒక ప్రొడక్ట్ అనిపించాలి సార్. సింపుల్ సార్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, నా మీటింగ్కి వచ్చినప్పుడు సార్ ప్రొడక్ట్ తీసుకోండి బాగుంటది అని చెప్తున్నానా, చూడండి ఒక్కసారి నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేయండి. ప్రొడక్ట్ తీసుకోమని చెప్పను, బాగుంటది అని చెప్పట్లా, కానీ ప్రొడక్ట్ తీసుకెళ్ళిపోతాడు. అది ఏం చేస్తాను సార్ నేను, మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రొడక్ట్ తీసుకోమని చెప్పట్లేదు, బాగుంటది వాడుకోమని చెప్పట్లా, కానీ మీటింగ్ అయిపోయాక వాళ్ళంతటా వాళ్ళే ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి సార్ లాజిక్, ఏంటి తేడా, ఏంటి? నువ్వు చదువుతుంది మేము చదువుతున్నా ఒకటే కదా, ఎక్కడ ఒకటైంది. బాగుంటది వాడుకో అని చెప్పడానికి ₹1,00,00,000 ఇచ్చేది నీకు వెస్టేజ్ కంపెనీ, అంత మాత్రం చెప్పేవా లేక నాకు భూమి మీద. బాగుంటది వాడుకోమని కానీ నువ్వేను మహేష్ బాబా, సమంతవా, షారూక్ ఖాన్వా, జనాలు పరిగెత్తుకొని తీసుకోవడానికి. బాగుంటది కదా సార్. ఒక ఆయిల్ బాటిల్ గురించి 45 నిమిషాలు ఎందుకు మాట్లాడతాను, 40 నిమిషాలు అంటే అదేంటంటే ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడితే, వావ్ ఎంత గొప్పదా, ఇంత మంచి ప్రొడక్టా, ఇది ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ కదా అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో కలగాలి. దాని గురించి నువ్వు మాట్లాడితే ఇంట్రెస్ట్ కలగాలి సార్. ఒక గ్రాన్యువల్స్ ని నువ్వు తీసుకో అని చెప్పకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రాన్యువల్స్ వాడటం వల్ల వాళ్ళ భూమికి ఇప్పటిదాకా ఏం వాడకపోవటం వల్ల ఇప్పుడు దాకా ఏం కోల్పోయారు, రసాయనాలు ఎరువులేసి ఎంత నష్టపోయింది, వాళ్ళ తాతల టైంలో భూమి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అది నాశనం కావడానికి రసాయనిక ఎరువులు. ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు వచ్చే రోగాలకి వాళ్ళు వాడుతున్న రసాయనిక ఎరువులకి సంబంధం ఉంది, రైట్? ఇవన్నీ మనం ముందు వాళ్ళకి చెప్పి, ఎస్ వాటికి పరిష్కారంగా గ్రాన్యువల్స్ వచ్చింది, సేంద్రియ ఎరువు వచ్చింది అని కనుక చెప్పగలిగితే, ఒరే ఇంత సేపు చెప్పాడు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయా మనం బయట వాడే ప్రొడక్ట్ వల్ల, అది ఇది ఒక్కటి యాడ్ చేసుకుంటే భూమికి ఎంత మేలు వచ్చిద్దా అనే థాట్ తనలోకి వచ్చిందంటే, ప్రొడక్ట్ ఆటోమేటిక్గా 1 ఎకరాకి తీసుకురారా అని ఆటోమేటిక్గా అంటారు సార్ ఆయన. అంటారు కాదు, నువ్వు అనేలాగా మాట్లాడాలా. ఈయన దొంపలేక నువ్వు పోయి మామ వేసుకో మామ బాగుంటదా, సుబ్బ వేసినట్టు రప్ప వేసినట్టు భలే ఉంటది, ఇది బాగుంటది వేసుకో. ఏంది బాగుండి వేసుకునేది ఏంది?
ప్రొడక్ట్ గురించి మాట్లాడరా నాయన అంటే ఇవన్నీ మాట్లాడటం రాక బాగుంటది, వేసుకో, తీసుకో. అందుక వెస్టేజ్ కంపెనీ లక్ష ఇంత మాత్రం పుసుగ్గా లేడు వేసుకోమని చెప్పడానికి ఆ కంపెనీ డబ్బులు ఇస్తుంది. నో 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 నో. ఒక ప్రొడక్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీటింగ్ మొత్తం అయిపోయాక నేను ఏ ప్రొడక్ట్ గురించి అయితే మాట్లాడానో అదే వెళ్ళిపోద్ది చూడండి. ఎందుకు? అంత చక్కగా మనం ప్రొడక్ట్ గురించి చెప్పగలగాలి. చెప్పాలంటే ముందు వినాలి. అందుకే మీరు ప్రొడక్ట్ గురించి ఎంత ఎక్కువ నాలెడ్జ్, ఎవరు సార్ శుభ్రంగా యూట్యూబ్ ఉంది, ఎస్ గ్రాన్యువల్స్ అని కొట్టండి, దూకుతీ మొత్తం. దాని గురించి 30-40 వీడియోలు ఒక్క ప్రొడక్ట్ గురించి కనుక మీరు విన్నారంటే ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు దాని గురించి చెప్పడం. ఎస్, ఒక కస్టమర్ ఎప్పుడు తీసుకుంటాడు సార్? సింపుల్ సార్. ఒక కస్టమర్ ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే 2 విషయాలు జాగ్రత్తగా పాటించాలి. మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఏ కస్టమర్ అయినా మార్కెటింగ్ లో ఎల్ఐసి అమ్మాలన్నా, ప్లాట్లు అమ్మాలన్నా, వెస్టేజ్ లో ప్రొడక్ట్ అమ్మాలన్నా, హెర్బా లైఫ్ అమ్మాలన్నా మార్కెటింగ్ కి 2 కామన్ సూత్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఒకటి చెప్పే వ్యక్తిని చూస్తారు. రెండోది చెప్పే విధానాన్ని చూస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా జనాల్లోకి అమ్ముడు పోవాలి అంటే రెండు విషయాలు అవతల కస్టమర్ చూస్తారు. ఒకటి చెప్పే వ్యక్తి ఎవరు, చెప్పే విధానం ఎలా ఉంది. ఈ రెండింటిని బట్టి మీ ప్రొడక్ట్ అమ్ముడు పోవాలా లేదనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకే నేను చెబుతుంది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొడక్ట్ గురించి నిజంగా సార్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలకి ఈ వెస్టేజ్ ఒక సొల్యూషన్ లాగా, అతనుకున్న ప్రాబ్లం కి ఇది ఒక సొల్యూషన్ లాగా నువ్వు చూపించగలగాలి. ఎస్, ఇప్పుడు షుగర్ ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అని. నిజంగా మీరు వాడే టాబ్లెట్ల వల్ల షుగర్ తగ్గే పని అయితే ఇప్పటికే తగ్గాలి కదా. టాబ్లెట్లు వాడిన వాళ్ళ పరిస్థితి లాస్ట్ లో కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎస్, ఆ మెడిసిన్ డోస్ ఎక్కువైపోయి మీరు ఎవరైనా గమనించండి. సో వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సమస్యనే వాళ్ళకి చూపించి, వాళ్ళు వాడుతున్న మెడిసిన్ వల్ల నష్టాలు చూపించి, ఆ తర్వాత మన ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే సింపుల్ సార్. మార్కెటింగ్ అంటే చెప్పే విధానం మీకు అర్థం కావాలి. సో ప్రొడక్ట్ మీద మీకు గ్రిప్ ఉండాలి, జనాలకి ఎలా చెప్పాలో తెలియాలి. అందుకే ప్రొడక్ట్ గురించి యూట్యూబ్ లో ఖాళీ దొరికినప్పుడల్లా ఈ ఎక్కువ వీడియోస్ వినండి, నోట్స్ తయారు చేసుకోండి. రిపీటెడ్ గా వింటా ఉంటే మీరు మాట్లాడేటప్పుడు అవే దొరుకుతా ఉంటాయి పదాలు. రిపీటెడ్ నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నాను సార్, నువ్వు ప్రొడక్ట్ తీసుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి కాడికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఆ ప్రొడక్ట్ గురించి, వావ్ ఇంత గొప్పదా, ఇంత అద్భుతమైందా, ఒక్కసారి తీసుకురా అనేలాగా నువ్వు చెప్పగలగాలి. చెప్పాలంటే ముందు నీకు నాలెడ్జ్ కావాలి. ఆ ప్రొడక్ట్ ఎక్కువ వీడియోస్ ఎక్కువగా విని ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ నీకు గ్రిప్ రావాలి. ఎంత చక్కగా నువ్వు మాట్లాడగలిగితే అంత చక్కగా వాళ్ళంతటి వాళ్ళే ప్రొడక్ట్ తెచ్చేయమంటారు. సో ఫస్ట్ మనుషులతో మాట్లాడే స్కిల్ మీకు తెలిసి ఉండాలి. 2, ప్రొడక్ట్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటే ఏ వ్యక్తికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ ప్రొడక్ట్ ఇంట్లోకి ఎలా పంపించాలి అనే ఒక అవగాహన వస్తుంది నీకు. సో 2 ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. 3వది చాలా 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 ఇంపార్టెంట్. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన స్కిల్, నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది మీటింగ్ కి తీసుకురావటం. సింపుల్ సార్. వెస్టేజ్ అంటే మీటింగ్ అంటే వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలి అంటే మీటింగ్ కి తీసుకురావటం, ఇదే
ఇదే రిపీటెడ్ గా జరుగుతూ ఉండాలి. ఎందుకు సార్ మీటింగ్స్ చెప్పిందే చదువుతుంటారు కదా మీరు, వినిందే వినాలి కదా. నువ్వు చెప్పిందే చదువుతున్నావు, నీకు కొత్త. ఇప్పుడు నేను చెప్పేది నీకు పాత, కానీ కొత్త వాడికి కొత్త కదా. ఇంకొకటి, మరి నేను చెబితే ఎందుకు తీసుకుంటున్నారు? చెప్పిందే నువ్వు చెబితే ఎందుకు తీసుకోవట్లేదు? లాజిక్గా కాదా? ఇప్పుడు అదే నూనె గురించి నువ్వు చదువుతున్నావు, మరి రిపీటెడ్గా ఎందుకు తీసుకోవట్లేదు కస్టమరు? అదే నూనె గురించి నేను చెబుతున్నా, మరి నేను చెబితే రెగ్యులర్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఏదో తేడా ఉంది భయ్యా. తేడా ఎందుకు పట్టుకోవాలి? నువ్వు మీటింగ్కి వచ్చి నవ్వుకొని సపట్లు కొట్టుకుని, ఓ అబ్బా మొన్న చెప్పిందే కదా, మొన్న చెప్పిందే నీకు, మరి నువ్వు చెప్పుకోయి కిందకి. నువ్వు చెబితే ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి. మ్యాజిక్ టచ్ అర్థం కావాలి మీకు. సో మీటింగ్స్ దేనికి అంటే, మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను సార్, వెస్టేజ్ గొప్పదే, ఆ గొప్పది అని చెప్పే వాళ్ళు ఉండాలి. జనాలకు తగ్గట్టుగా, జనాల నాడికి తగ్గట్టుగా ఈ వెస్టేజ్ ని వాళ్ళలోకి తీసుకెళ్ళాలి అంటే ఒక సపరేట్ ప్లాన్ ఉండాలి సార్ మీ దగ్గర. అందుకే మీటింగ్స్, ఎవరు మీటింగ్స్ ఇంట్రెస్ట్ గా ఉంటాయో వాళ్ళ మీటింగ్స్ కి జనాలు వెళ్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీటింగ్ ఆ జనాల నాడి మీకు అర్థమైందాక మీరు వెళ్ళి మీటింగ్ లో కూర్చోవాలి, మీ టీంని మీటింగ్స్ లో కూర్చోబెట్టుకోవాలి. మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. సింపుల్ సార్. మీరు రెండిట్లో మీకు చెప్పడం వచ్చిందాక చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవాలి. మళ్ళీ చెబుతున్నా, మీకు చెప్పడం వచ్చిందాక చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవాలి. మీరు చెప్పడం వలన ఎక్స్పర్ట్ అవ్వాలి, చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టడం వలన ఎక్స్పర్ట్ అవ్వాలి. నేను ఫస్ట్ లో చేసినదే సార్, నా టీం ఎక్కడ 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 ఎంఎస్ఆర్ గారు మీటింగ్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టు. నేను ఎక్స్పర్ట్ అయింది మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి జనాన్ని అటెండ్ చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మాట. ఈ స్కిల్ కనుక మీ కాడ లేకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కాలేరు. అతి ముఖ్యమైన స్కిల్ మీటింగ్ కి జనాలను తీసుకురావటం. ఎందుకంటే నేను ఒకసారి పాండు సార్ని అడిగాను కూడా. మేము థాయిలాండ్ వెళ్ళి వస్తూ ఫ్లైట్ అక్కడ గ్యాప్ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో వాష్రూమ్ కాడ ఇద్దరం కలిసాం. సార్ పాండు సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ ఇది అన్నాడు. ఆనంద్ సార్ అడిగాడు, మీరు గ్రేట్ సార్, మీరు బాగా చేస్తున్నారు, మీరు ఎప్పుడు స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడటం కూడా మేము వెళ్ళలేదు కదా సార్ అని అన్నాం. అంటే ఏమన్నా తెలుసా, నేను ఎందుకు సార్ మాట్లాడటం, మీరు సైదుల్ సార్ మీరు అంతా ఉన్నారుగా, మీరు మాట్లాడుతూ ఉండండి, మేము జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాం అన్నట్టు అన్నాడు. పిచ్చి రేగిపోయింది, ఫీజులు పైకి పోయినాయి నాకు. ఓహో అదే సీక్రెట్ అంతే. మరి ఇప్పుడు నువ్వు డాన్స్ చేయవల్లే, డాన్స్ చేసేవాడు ముందు పిల్లల్ని కూర్చోబెడితే వాడే డాన్స్ చేస్తాడు. నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది ఏంట్లో అంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టి. నాకు ఎంఎస్ఆర్ గారు కూడా చెప్పారు ఇంతకు ముందు, పాండన్న ఒకటే లాజిక్, ఎక్కడ హాలు నా మీటింగ్ జరుగుతుంటే ముందు జనాలు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. 13 లక్షలు వస్తున్నాయి అంటే పాండు సార్కి ఎట్ట వస్తున్నాయి అనుకున్నాను, తర్వాత అర్థమైనా. సో మీటింగ్ 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 సింపుల్ సార్. ఇది గొప్పది అని చెప్పే వాళ్ళ ముందు మనం కూర్చోబెట్టాలి, మనకు చెప్పడం వచ్చిందాక. అందుకనే మీకు ఉండాల్సిన లాస్ట్ అండ్ ఫైనల్ స్కిల్, మీటింగ్ కి నువ్వు రావాలి, జనాలు తీసుకుపెట్టి కూర్చోబెట్టుకోవాలి. నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన ప్రధానమైన స్కిల్. డైరెక్ట్ సెల్ లక్షలు రావాలి, కోట్లు రావాలి, నువ్వు అనుకున్న డ్రీమ్స్ రావాలి అంటే ఇది ఒక్కడు చేసే పని కాదు, టీంతో చేసే పని. ఎప్పుడు కూడా నువ్వు ఉండాలి, నీ టీం ఉండాలి. మీటింగులకు రాకపోతే ఎనర్జీ లెవెల్స్ ఉండవు, వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతా ఉండరు. వెస్టేజ్ నువ్వు ఎంత మొత్తుకున్నా ఇంటికాడ కూర్చొని అది అవ్వదు. సో ఎవరైతే తెలివిగా మీటింగ్స్ ని యూజ్ చేసుకుంటారో వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు. మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సింది ఒక మనిషిని మీటింగ్ దాకా ఎలా తీసుకురావాలి, ఎంతమంది నా టీం మీటింగ్ లో ఉండాలి. అందుకే నేను లీడర్షిప్ ట్రైనింగ్ లో మీకు ట్రైనింగ్లు ఇచ్చేది మొత్తం దాని మీదనే.
రేపు చెప్పాను కదా, ఈ నెలాఖరులో లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఖచ్చితంగా లీడర్స్ అసలు ఇన్విటేషన్ ఎలా చేయాలి, ఒక మనిషిని మీటింగ్ ఇన్విటేషన్ ఎలా చేయాలి, ఎప్పటి నుంచి డేట్ లాక్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, వీటన్నిటి మీద చాలా డెప్త్ గా సబ్జెక్ట్ ఉంటుంది సార్. మీరు ఖచ్చితంగా చూడండి మ్యాక్సిమం లీడర్స్ అందరూ. సో ఎక్స్పర్ట్ అవ్వాలి దేంట్లో, మీటింగ్స్ లో. అంతే. నేను ఫస్ట్ నుంచి ఎంఎస్ఆర్ గారు కూడా నేను ఎవరో ఒక లీడర్ చెబుతున్నారు. ఏం చెబుతారో తెలవదు సురేష్ సార్, ముందు జనాన్ని తీసుకొని వస్తాడు, ఎలా తీసుకొని వస్తారో తెలవదు అంటాడు. నేను గుంటూరు పోతే ఆర్కే సార్ చెబుతాను, ఎంఎస్ఆర్ గారు అన్నమాట. ఎస్, నేను అది ఎక్కడ చూసి నేర్చుకున్నాను, ఎంఎస్ఆర్ గారి దగ్గరే. ఫస్ట్ బ్రాంచ్ కాక ముందు ఎంఎస్ఆర్ గారు ఢిల్లీ పోతుంటే ఢిల్లీ రమ్మన్నారంట సార్ని, హెడ్ ఆఫీస్ చూడటం. ఆయన బ్రాంచ్ అయ్యాడో లేదో తప్పు నాకు, కానీ ఆయనతో పాటే 10 మందిని తీసుకున్నాడంట ఆయన ఖర్చు పెట్టుకుని. మరి చూడండి, నాకు ఫస్ట్ నుంచి ఈయన ఏం చేస్తుంటాడు ఇంత పెద్దవాడు అవటానికి అని చెప్పి ప్రతి ఒక్కటి నేను స్టడీ చేస్తా. ఎస్, నేను ఉండాలి, నా టీం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నేను ఉండాలి, నా టీం ఉండాలి. ఏమో సింగిల్ గా రాకూడదు సార్, ఇక్కడ ప్రమాదం. నువ్వు ఒక్కడ మీటింగ్కి వెళ్తున్నావు అంటే ఏదో లోపం ఉంది, నేను చూసుకోండి. నువ్వు ఒక్కడ అసలు మీటింగ్కి వెళ్ళకూడదు. నువ్వు ఒక్కడ వస్తున్నావు ఊపుకుంటా అంటే అది సంథింగ్ రాంగ్. నువ్వు అసలు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని నీలో అర్థం. ఎప్పుడు నువ్వు ఉండాలి, నేను ఉండాలి, నా టీం పక్కన ఉండాలి. నా టీం పక్కన లేదంటే నేను వాళ్ళతో కలుపుకుపోవటంలోనో, లేకపోతే ఖర్చు పెట్టడంలోనో, ఎక్కడెక్కడో ఏదో అడ్జస్ట్ చేసుకోవటంలోనో, లేకపోతే నీకు వాళ్ళని కనెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నావు ఎక్కడో. సో ఫస్ట్ చెప్పాను కదా, బూట్ క్యాంప్. ఇవన్నీ చూశాక నేను ఫస్ట్ లో ఎక్స్పర్ట్ అయింది బూట్ క్యాంప్. సింపుల్ సార్, నేను రెండు విషయాల మీద ఎక్కువ ధ్యాస పెడతా. ఇప్పుడు మీకు చెప్పిన 3 కూడా నేను పాటిస్తుంటా. ఒకటి, మనిషిని కనెక్ట్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ నేను. ఎస్, నాకు కనెక్ట్ చేసుకుంటా, నేను మాట్లాడే విధానం వాళ్ళకి నొచ్చుకోకుండా హ్యాపీగా విషయాలు మాట్లాడటంలో నేను ఎక్స్పర్ట్. రెండోది, ప్రొడక్ట్ గురించి నాకు తెలిసిన దాని గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే కొన్ని వీడియోస్ చాలా టైం దొరికినప్పుడల్లా వింటా ఉంటాను. 3, అతి ముఖ్యమైనది జనాలను మీటింగ్ తీసుకురావడం. ఎలా 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 ఎస్, చాలా మంది ఫెయిల్ అయ్యేది, నేను పాస్ అయ్యేది అక్కడే. ఉండేపు టీం ఫస్ట్ నుంచి కూడా 6 సార్ బూట్ క్యాంప్కి 6 వెళ్ళాం మేము. ఫస్ట్ లో 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది నాకు. ఎవరిని అడగాలి, బిజినెస్ నాది. నా అప్లైనర్ను అప్లైన్ అడగటానికే లేదు ఇక్కడ. అప్లైన్ అడగకూడదు, నీ బిజినెస్ ఇది, నా బిజినెస్ నేనే పెట్టుకోవాలి. ఉండి కాదు సార్, లేవు. మీరు నన్ను కోటీశ్వరుడు అనుకుంటారేమో, నేను 1/2 ఎకరా పొలం నాకు. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నా బిజినెస్ నేను ఖర్చు పెట్టుకోవాలి తెలుసు నాకు. అందుకనే మనం ఎక్స్పర్ట్. నా బిజినెస్ అనుకొని టికెట్లు, రూములు, టార్గెట్ ఒకటి. ఇప్పుడు 6 తీసుకెళ్తే, ఈ 6 యాక్టివేట్ అయితే 6 30 మంది అవుతారు రేపు. ఆ నెక్స్ట్ బూట్ క్యాంప్ 30 మంది తీసుకెళ్తే 100 మంది అయ్యారు. ప్రతి బూట్ క్యాంప్ లో నాది అనుకున్నా, ఊపర్ వాలా నో ఊపర్, అప్లైనర్ సంబంధం లేదు నాకు. నువ్వేదైనా చేయొచ్చు కదా, చేయడు. అతని బిజినెస్, ఇది నీ బిజినెస్. రైట్. సో అట్లా నా చెక్కు చెప్పాను కదా, నా టీం ఎంతమంది మీటింగుల్లో ఉంటే అంత చెక్కు డెవలప్ అవుతా ఉంటుంది. సిద్ధార్థ్ సింగ్ నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పింది అదే, నీ టీం ఎంతమంది మీటింగుల్లో ఉంటుందో అంత చెక్కు నీకు పైకి వెళ్తుంటుందని చెప్పాడు. సో ఎక్స్పర్ట్స్ చెప్పిందల్లా ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీటింగ్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు మీటింగ్ రాకపోయినా, జనాలు తీసుకొని వచ్చి నీ లీడర్ని మీటింగ్ లో కూర్చోబెట్టకపోయినా, నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాలేవు. ఇది ఫైనల్ స్కిల్ నేను ఎంఎస్ఆర్ గారి దగ్గర నుంచి తెలుసుకున్న విషయం. అందుకని మీకు బూట్ క్యాంప్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చూడండి, మీరు నన్ను అబ్జర్వ్ చేయండి. పోస్టర్ వచ్చిన కాడి నుంచి మిమ్మల్ని బూట్ క్యాంప్ మొత్తం రిపీటెడ్ గా చెప్తా ఉన్నా. ఆ డేట్ ని మీలోకి తీసుకెళ్ళిపోతున్నా. మైసూర్ ఫస్ట్ నుంచి నేను చేసేది అదే సార్. ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను నేర్చుకున్న మెయిన్ విషయం అదే. ఏదైనా ఖర్చు పెట్టి ఎంతైనా ఇబ్బంది పడి నా టీం మీటింగ్ లో ఉండాలి.
అందుకే ఇప్పటి నుంచి రేపు జరగబోయే 10,000 మందితో జరగబోతుంది. మీరు చాలా అద్భుతమైన ట్రైనింగ్ మన మన జీవితంలో భారతదేశంలోనే ఎక్కువ మందితో జరుగుతున్న బుట్. ప్రతి లీడర్ కూడా ఇప్పటి నుంచే రేట్ లాక్ చేసుకొని నేనుండాలి, నా టీం ఎంతమంది ఉండాలి. దయచేసి చెబుతున్నా, ఇది నా బిజినెస్ అనుకొని ఏదో ఎక్స్పర్ట్ అవ్వాలి, తీసుకురావాలి, మీటింగ్ బుట్ క్యాంప్ సక్సెస్ చేసుకోవాలి. సార్ మీరు వెస్టేజ్ లో లక్షలు తీసుకున్న ప్రతి లీడర్ ని మీరు అడగండి సార్ వెళ్ళి, సార్ నేను కోటప్పకొండ వచ్చి మారాను అని అంటారు. మీరు గమనించండి, నేను బీబీ మేడం కూడా చెప్పింది జూమ్ లో, బిజినెస్ వదిలేద్దాం అనుకున్నాను కానీ కోటప్పకొండ మహిమేందో తెలియదు, కానీ అక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యాను సార్. సైదుల్ సార్ గాని, సత్యం సార్ గాని, పాండు సార్, మీరు ఏ లీడర్నైనా తీసుకోండి, వాళ్ళు చెప్పే ఒకటే ఒక కామన్ మాట, మేము బూట్ క్యాంప్ వచ్చాం, మా లైఫ్ చేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన ట్రైనింగ్ సార్. సో నెక్స్ట్ మంత్ లో, సో శని ఆదివారం మన మహానుభావుడు, నిజంగా దేవుడు అనుకోవాలి ఎంఎస్ఆర్ గారిని. ఎందుకు దేవుడు అంటే సార్, 250 రూపాయలకి అసలు ఒక మనిషి ఒక పూట అన్నం తింటే 100 రూపాయలు సార్. ఇప్పుడు పూటకు 100, 5 పూటలు అంటే ఎంత కావాలి సార్? 500 కావాలి. ఏది భోజనానికే. ఇంకా మీటింగ్ ఏంది, హాల్ ఏంది, ఈ ఇంతమంది ఎక్స్పర్ట్స్ ని పిలిచి నాలెడ్జ్ ఇప్పించడం ఏంది, ఇవన్నీ ఎలా సార్? ఇంపాసిబుల్. అది అందరు నోరు మీద వేసుకుంటున్నారు. 250 రూపాయలకి అసలు కోటప్పకొండ బూట్ క్యాంప్ ఎలా వస్తున్నాడండి? నిజంగా మన అందరం దృష్టిలో పెట్టుకో, ప్రతి పేద బిడ్డని దృష్టిలో పెట్టుకుని ఎంఎస్ఆర్ గారు మనకి గొప్ప అవకాశం. అసలు మనం ఇస్తుంది ఏమి లేదు సార్, 50 రూపాయలు భోజనానికి ఇస్తున్నాం మనం. 5 సార్లు తింటే 550, 250 మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీటింగ్ ఫ్రీ, హాల్ ఫ్రీ. సో నిజంగా మనం వెస్టేజ్ లో ఉంటాం ఒక అదృష్టం అయితే, ఎంఎస్ఆర్ గారి టీమ్ లో ఉండటం, ఆ మహానుభావుడితో మనం జర్నీ చేయటం ఇంకొక అదృష్టం సార్. దయచేసి లీడర్స్ ఇప్పటి నుంచే ఈ రాబోయే మహాయజ్ఞాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అదేందో అక్కడ ప్లేస్ మహిమో ఏమో తెలియదు సార్, అక్కడ అడుగు పెట్టి డిసైడ్ అని ఏ వ్యక్తి కూడా ఫెయిల్ కాల. సో అంత పవిత్రమైన స్థలం. సో పవిత్రమైన, అందుకే గురువు గారు రిపీటెడ్ గా బూట్ క్యాంపులు జరుపుతా ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ మైండ్ తోటి నేను ఉండాలి బూట్ క్యాంప్ లో, ఇప్పటి నుంచి నా టీం ఉండాలి. వాళ్ళు ఎవరైనా చాలా దూరాన్ని ఉంటారు, వాళ్ళకేం అవసరం లేదు సార్, మీరు రప్పించండి. ఏ పుట్టలో ఏ పాముడతో తెలియదు. ఒక మారుమూల ప్రాంతంలో ఉండే స్కూల్ ఆయా ఈ రోజు దేశం గర్వించదగ్గ మహిళగా మారిద్దని ఎవరైనా ఊహించారా సార్? లేదు సార్, ఎవరికి తెలియదు. ఏ వ్యక్తిలో ఏ లీడర్ ఉంటాడో తెలియదు మీకు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్క వ్యక్తిని డేట్ లాక్ చేసి ఆ మీటింగ్ లో ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి సార్. నీలో మార్పులు వస్తాయి, నీ టీంలో మార్పులు వస్తాయి. రాబోయే బూట్ క్యాంప్ ని చాలా 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 సక్సెస్ గా, నాకు చెప్పబాకండి సార్. చాలా మంది ఎంత దారుణం అంటే నాకు బాధ వేస్తుంటది వచ్చి, అరే ఎక్కడో 200 కిలోమీటర్ల అవతల ఎవరో ఒక మెచ్యూర్డ్ ఫంక్షన్ ఉందని చెప్తే, ఇంట్లో పిల్లున్నా, బర్రెన్నా, గొర్రెన్నా, బాగలేకపోయినా, ముసలోడు మంచం మీద ఉన్నా వెళ్ళి అటెండ్ అయ్యి వస్తారు. ఏం బెక్క తింటాను, ఏం లేదు, లడ్డు జాంగిరి బూంది పెడతారాడ. దానికోసం 200 కిలోమీటర్ల అవతల పోయేస్తున్నావే. ఇక్కడ జీవితం మారేది, వంశం మారే ట్రైనింగ్ అంటే సార్ ఒక్కరోజు ఉండొచ్చా? హాఫ్ డే ఉంటాను సార్. ఇంటికాడ పిల్లలు ఉన్నారు, అరే పిల్లలు లేరా? నువ్వు హాస్పిటల్లో వారం రోజులు ఉండాల్సి వచ్చింది, పిల్లల్ని వదిలిపెట్టి పోవా? దేవుడు గమనిస్తా ఉంటాడు సార్. జీవితం మారాలంటున్నావు, మరి నువ్వు ఎక్కడ త్యాగం చేస్తున్నావు? దేనికి టైం ఇస్తున్నావు? ట్రైనింగ్ శిక్షణ అవసరం ప్రతి మనిషికి. నువ్వు పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అంటే పెద్ద ట్రైనింగ్స్ తీసుకోవాలి సార్. ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయి సాధించాలి అంటే ఆ స్థాయి నాలెడ్జ్ కావాలి. చెప్పబాకండి సార్. ఇంకా ఇప్పుడు జీవితాన్ని మార్చుకోవడం కోసం వచ్చి మీరు మళ్ళీ సాకులు చెప్తే ఎలాగా? సక్సెస్ కి ఇవన్నీ తెలియదు సార్. ప్రతి లీడర్ ఉన్న రిక్వెస్ట్ 2 days రాబోయే మహాయజ్ఞాన్ని సరిగా ఉపయోగించుకోండి. గొప్ప లీడర్స్ ఏం చెబుతున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు, అందరూ ఒక చోట, అందరూ ఒక వేదిక,
హై పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్లేస్ అది. మీరు ఒకటే డిసైడ్ అవ్వాలి, నా జీవితం మారాలి ఖచ్చితంగా అంటే కొట్టకుండా వెళ్ళాలి. సో ఇప్పటి నుంచే లీడర్స్ అందరూ కూడా, కీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ పోస్టర్ వేసి టికెట్స్ మొత్తం గ్రూప్ లో రావాలి. ఈ రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా, కొన్ని వచ్చినాయి, కొంతమంది కీ లీడర్స్ కూడా ఇంకా బూట్ క్యాంప్ టికెట్స్ రాలేదు. ప్రతి ఒక్కటి చూడండి, మనం ఏం చేస్తే కింద వాళ్ళు అదే చేస్తా ఉంటారు. నువ్వు టికెట్ వేయకుండా కింద వాళ్ళు ఏం అడుగుతావు, ఏంటి 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 అని. నువ్వు నిద్ర లేకుండా నిద్ర లేవండి. కీ లీడర్లు జూమ్ లో లేకుండా కింద వాళ్ళని అటెండ్ చేసి జూమ్ అటెండ్ అవ్వండి. కామెడీలు చేస్తాను, మీరు చిన్నపిల్లల బొమ్మలాట్లాగా ఉంది. నువ్వేం చేస్తే నీ టీం అదే చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా మరీ చేస్తున్నాడు సార్, మీరు నేర్చుకోవాల్సిన కీ స్కిల్ మీటింగ్స్. నువ్వు ఉండాలి, జనాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టడం, నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి. సో రాబోయే ఈ మహాయజ్ఞాన్ని నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను సార్. ఎంఎస్ఆర్ గారు బూట్ క్యాంప్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీ. గురువు గారు ఏం చేసినా హైలైట్ సార్, ఎందుకంటే చాలా అతనిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి అతను తెలియకుండానే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ ఇస్తా ఉంటుంది. నేను నమ్ముతాను సార్ అది, ఎందుకంటే నేను దగ్గరగా చూసా. పవర్, మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది గురువు గారి దగ్గర. నా అదృష్టం ఏంటంటే నేను పక్కన ఉండి కొంచెం తక్కువ టైం అయినప్పుడు కూడా ప్రతి ఒక్కటి బాగా గమనిస్తా ఉంటాను నేను. సో ఆ స్కిల్ మనం కూడా ఎక్స్పర్ట్ అవ్వాలి. మీటింగ్ జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం, రైట్. సో ఇది సార్ 3, ఫస్ట్ మాట్లాడే స్కిల్ మీకు వచ్చి ఉండాలి. 2, ప్రొడక్ట్ గురించి నువ్వు మాట్లాడితే అవతల ప్రొడక్ట్ తీసుకొని రా అనేలాగా నువ్వు మాట్లాడగలగాలి. దానికోసం మీరు ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి. 3వది, మీటింగ్ కి ఇన్వైట్ చేయటం ఎలాగా, మీటింగ్ తీసుకురావటం ఎలాగా, మీటింగ్ లో కూర్చోబెట్టుకోవడం ఎలాగా, దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి మీరు. ఈ 3 స్కిల్స్ కనుక మీకు వస్తే వెస్టేజ్ లో నువ్వు అనుకున్న డ్రీమ్స్, లక్ష్యాలు ఆటోమేటిక్ గా సాధిస్తావు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీకు మళ్ళీ ఒకసారి వెస్టేజ్ ఎంత గొప్పదో ఒక్కసారి చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే రంగాలన్నింటిలో ద బెస్ట్ ప్రొఫెషన్ వెస్టేజ్. ఎందుకు వెస్టేజ్ అంటే మీకు క్లారిటీ ఇస్తా. మీరు చేసే ఏ పనుల్లో కూడా మీరు చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే రావు. ఎప్పటిదాకా చేయాలి? జీవితాంతం నువ్వు బతుకున్నంత కాలం పని చేస్తూనే ఉండాలి. ఎస్, పని చేసిన, గాడి చాకిరి చేసిన మన డ్రీమ్స్ ఏమైనా నెరవేరుతున్నాయా అంటే ఉండటానికి, తినటానికి, పండటానికి. ఇది పరిస్థితి. ఎందుకు? నువ్వు ఒక్కడవే పని చేస్తున్నావు. చేస్తే డబ్బులు వస్తున్నాయి, చేయకపోతే లేదు. నీకు బాగలేకపోయినా, మీ ఓనర్కు నీ మీద నచ్చకపోయినా ఆ జాబ్ నువ్వు తీసేయాలి, నువ్వు వెళ్ళిపోవాలి పక్కకి. అంటే కూలి చేస్తున్నంతసేపు డబ్బులు ఇస్తారు. కూలి చేయడం ఆగిపోతే మేస్త్రి ఇంకొకరిని పెట్టుకొని మిమ్మల్ని తీసేసి ఇంకొక కూలి వాళ్ళని పెట్టుకుంటారు. జాబ్ ఈజ్ నథింగ్ బట్ కూలీ. ఎస్, వెస్టేజ్ నిజంగా ఎంత గొప్పదంటే జస్ట్ 3 years బ్యాక్ సార్ నేను వచ్చింది, 3.5 లక్షలు వస్తున్నాయి. పాస్ లేడు, టార్గెట్ లేదు, 90 మనోడు లేడు. ఎస్, ఈ రోజు నెల రోజులు కాదు, 3 నెలలు ఇంట్లో పడుకున్నా ఆ డబ్బులు నాకు వస్తాయి సార్. ఎందుకంటే నెట్వర్క్ ఉంది, కింద కస్టమర్స్ ఉన్నారు. సింపుల్ సార్. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, మన ప్రొడక్ట్ కి కస్టమర్లు తయారు చేసుకోవాలి. టీవీలో సెలబ్రిటీలు చేసేదే ఇక్కడ మనం చేయాలి. సంతూర్ కంపెనీకి ఏ విధంగా అయితే మహేష్ బాబు కస్టమర్లు తయారు చేసుకున్నాడో, క్లోజప్ కంపెనీకి ఏ విధంగా అయితే సమంత కస్టమర్లు తయారు చేసుకుందో, అలాగే వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనం కస్టమర్లు తయారు చేసుకోవాలి. వన్స్ ఈ ప్రొడక్ట్ జనాల్లోకి తీసుకెళ్తే, వాళ్ళకి గనక నచ్చితే, ఆ తర్వాత నువ్వు ఎక్కడ కూర్చున్న డబ్బే. ఈ 30 సింపుల్ సార్. వెస్టేజ్ లో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి నేను చేసింది ఒకటే, మీరు బయట ఎక్కడో పెట్టే సమయాన్ని నేను వెస్టేజ్ కోసం పెట్టా. ఏమొచ్చింది సార్? 36,000 మంది నెట్వర్క్ తయారు చేసుకున్న కస్టమర్లు వచ్చారు. ఇప్పుడు నేను సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఇంటికాడన్నా నా డబ్బులు నాకు వస్తా ఉంటాయి. నాకు అనిపించింది ఒకటే సార్, నేను వెస్టేజ్ లోకి రావడానికి మెయిన్ కారణం అది. ఆ ఎవరి కిందో పని చేయటం ఏంటి, వాళ్ళు చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే రావు. ఇక్కడ
ఆ కష్టం ఏదో ఎక్కడ పడి ఆ నేర్చుకునేది ఎక్కడ నేర్చుకొని టీముని తయారు చేసుకుంటే చేసినా చేయకపోయిన తర్వాత సార్ కొన్ని రోజులు పనిచేసి జీవితాంతం హ్యాపీగా ఉండే అవకాశం వెస్టేజ్ లో ఉంది. బయట నువ్వు జీవితాంతం పనిచేస్తానే ఉండాలి. కారణం ఏంటంటే అక్కడ నువ్వు ఒక్కడవే, ఇప్పుడు ఒక్కడవే, చనిపోబోయే ముందు రోజు కూడా ఒక్కడవే. ఇక్కడ నేను ఒక్కడ కాదు సార్, స్టార్టింగ్ లో వెస్టేజ్ లో ఒక్కడ స్టార్ట్ అవుతావు, కానీ తర్వాత నీతో పాటు ఒక వ్యవస్థ తయారవుద్ది. నువ్వు లేకపోయినా ఆ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఎస్, 36,000 మంది ఈ 3 సంవత్సరాల్లో నేను తయారు చేసుకున్న సామ్రాజ్యం చిన్న విషయం కాదు సార్. నేను చేసేటప్పుడు డబ్బులు రావడం గొప్ప కాదు, నిద్రపోతున్నా డబ్బులు వచ్చే వ్యవస్థ. నేను అట్టుంచండి సార్, నా కాడికి వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారు 10 లక్షలు, 3 సంవత్సరాల్లో 20 లక్షలకు పోయిన చెక్కు. ఎక్కడ రోజుకి నీలాగే మాలాగే కామన్ మ్యాన్ ఆయన. నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఎంఏ బిఏడి ఎఫ్ఆర్సిఎస్ ఏదేదో చెప్పు, 10 రకాల డిగ్రీలు ఉన్నాయి, కానీ 50,000కి 60,000కి అక్కడ పని చేస్తున్నావు. అదే కష్టం. 4 గంటలు మాట్లాడుతున్నాడు ఎంఎస్ఆర్ గారు, 20 లక్షలు తీసుకున్నాడు. రోజుకి ఎంత సార్? 60,000. నీ నెల జీతం ఒక్క రోజులో తీసుకుంటున్నాడు. ఇది నేను చూసింది వెస్టేజ్లోకి వచ్చినప్పుడు. నాకు ఇది కావాలి. ఎస్, నేను పని చేసి కూలి తీసుకోవడం కాదు, నేను ఈయనలాగే తయారయ్యి ఈయనలాగే నెట్వర్క్ అని తయారు చేసుకుంటే కష్టం ఒక 5 సంవత్సరాలు లైఫ్ లాంగ్ నాకు 10 లక్షల పైన రావాలి అని చెప్పి మళ్ళీ నేను ఎప్పుడు ఒక మంచి మాట చెబుతాను సార్, పని చేయటం తెలిసినోడు గొప్పవాడు కాదు, ఎక్కడ పని చెయ్యాలో తెలిసినోడు గొప్పడు, ఏ పని చెయ్యాలో తెలిసినోడు గొప్పడు. ఎస్, డబ్బు స్పీడ్ గా వచ్చే రంగాలు దేంట్లో ఉన్నాయో తెలుసుకొని పని చేసినోడు గొప్పడు. దీంట్లో స్పీడ్ గా ఎందుకు వచ్చిందంటే నువ్వు ఒక్కడో చెయ్యవు, నీతో పాటు వ్యవస్థ పని చేస్తా ఉంటది. మనుషులు ఎక్కువ మంది పని చేస్తా ఉంటారు కాబట్టి నీకు సమయం డూప్లికేట్ అయింది. సింపుల్ లాజిక్ సార్ ఇది. నువ్వు నీ టీం 100 మంది పని చేస్తే తలా 2 గంటలు పని చేస్తే నీకు 200 గంటలు వస్తాయి. ఇదే బిజినెస్ మ్యాన్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం సీక్రెట్ అదే. వాళ్ళు పని చేయరు, వాళ్ళ కింద మనుషులను పెట్టుకొని పని చేయించుకుంటా ఉంటారు. సమయం డూప్లికేట్ చేయటం వచ్చిన వ్యక్తికి తన జీవితంలో డబ్బు డూప్లికేట్ అయింది సార్. సమయం డూప్లికేట్ చేయడం రావాలి. ఎలా? మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్, అదే ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్పేది. సో అందుకే వెస్టేజ్లోకి వచ్చాను. ఎంత స్పీడ్ గా రేపు డిసెంబర్ కల్లా 5 లక్షలు ఖచ్చితంగా తీసుకోవాలి. 2 to 3 years లో 2030 కల్లా విఎంసీఎం 10 లక్షల చెక్కు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తుంది. ఇంత గొప్ప నేను క్లియర్ గా చెబుతున్నా. 15 లక్షల కారు వచ్చింది నెక్స్ట్ మంత్, ఆల్రెడీ నిన్నే పోయి చూసి వచ్చాం. నాకు తెలిసి ఈ నెల అక్కడికల్లా కారు బయటికి రాబోతుంది. ఇప్పటికే 2 దేశాలు తీసుకెళ్ళింది కంపెనీ, థాయిలాండ్, శ్రీలంక, మళ్ళీ రేపు జపాన్ ఉంది. రైట్, ఈ నెల నుంచి హౌస్ ఫండ్ ఇల్లు కట్టుకోవడానికి 30 నుంచి 50,000 సార్. ఒక పేదవాడికి ఉండే ప్రతి కళ నెరవేర్చుకునే గొప్ప అవకాశం వెస్టేజ్ లో ఉంది. ఎక్కడ ఉన్నాయి సార్? మీ దగ్గర ఎక్కడన్నా ఉంటే చెప్పండి, నేను కూడా వస్తా. మీరు చేసే ఏ పనిలో కూడా ఉండటానికి, తినటానికి, పండటానికి అంతే. ఎక్కడ డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం లేదు, అది ఓన్లీ వెస్టేజ్ లోనే ఉంది. దయచేసి ప్రతి లీడర్ కూడా దీన్ని అర్థం చేసుకొని మేము ఏదైతే చెప్పామో వాటిలో మీరు ఎక్స్పర్ట్ అయ్యి నాలాగే పేదరికం నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. కొంతమందితో మాట్లాడదాం, అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఈరోజు చీరాల మీటింగ్ ఉంది, చీరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత రేపు కొండేపి సాయంత్రం ఉంది సార్. రేపు కొండేపి దయచేసి, ఎందుకంటే ఎక్కువ మంది స్కూల్లో పనిచేసేవారు ఉన్నారని చెప్పి సాయంత్రం పెట్టడం జరిగింది. సో రేపు కొండేపి, ఎల్లుండి ఎంఎస్ఆర్ గారు. సో నిజంగా 5 మీటింగ్లు ఏంటి సార్, మైండ్ పోతున్నాయి. 5 మీటింగ్లు ఏందనేది నాకు అర్థం కాదు అసలు. నాకు ఒక మీటింగ్ చేసి వచ్చే ఎనర్జీ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. 5 మీటింగ్లు ఏంటో ఇప్పటికే నాకు అర్థం కాలేదు సార్. సో 5 మీటింగ్స్, ఆ మహానుభావుని చూస్తేనే ఒళ్ళు పొలకొచ్చుద్ది నాకు. ఒక్కోసారి ఎండ లేదు, వాన లేదు, తిండి లేదు, 20 లక్షలు వచ్చే వ్యక్తి ఏసీ వేసుకొని రిలాక్స్ అవ్వాల్సిన టైంలో రోజుకి 5 మీటింగులు. దయచేసి
ప్రతి లీడర్ ఎంఎస్ఆర్ గారు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. కందుకూరు దగ్గర వాళ్ళు కందుకూరు, పొదిలి దగ్గర వాళ్ళు పొదిలి. సో ఈ మీటింగ్స్ ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఎస్, కొంతమందితో మాట్లాడదాం. ఎవరైనా లీడర్స్ అనురాధ మేడం, మ్యూట్ చేసుకోండి మేడం. అనురాధ మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎక్స్ ఆర్మీ ఆర్ లక్ష్మీ నారాయణ. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఇలా ఇన్ని చాలా విషయాలు, కొన్ని తెలియని కూడా ఇప్పటి వరకు తెలియని కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. చాలా బాగుంది సార్. ఇన్ని రోజుల మీ టెస్ట్ మీలో, జూమ్ మీటింగ్లో ఈరోజు చాలా బాగుంది సార్. మీరు చెప్పింది నాకు చాలా కొన్ని తెలియని విషయాలు చాలా అర్థమైపోయినాయి సార్. ఎలాగ పోవాలి దాని గురించి బాగా చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు చాలా యాక్టివ్ అయ్యారు, నాకు హ్యాపీగా ఉంది. ప్రతి జూమ్ వింటాను సార్, ప్రతి రోజు వింటానే ఉన్నాను సార్. ప్రతి మీటింగ్ వీలైనంత వరకు మీటింగ్లకు వస్తానే ఉన్నాను సార్. తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఖచ్చితంగా సార్. మీరు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే పని అర్థం కావాలి ఫస్ట్. అదే వస్తున్నాను, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నాను సార్ నేను దీన్ని. ఓకే. థ్యాంక్ యూ. మీరు మంచి లీడర్ అవుతారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, ప్రతి మీటింగ్ వస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏదో చెప్తున్నారు? అదే సార్, ఇప్పుడు మీటింగ్లకు కూడా నేను వ్యవసాయం కూడా చాలా ఈ సంవత్సరం తగ్గించేసాను సార్. ఇదే కంటిన్యూ చేస్తున్నాను సార్. వ్యవసాయం కూడా తగ్గించేసి దీంట్లోనే బాగా స్టాండ్ అయ్యా అనుకున్నాను సార్. రావాలని, కంటిన్యూ చేయాలని గట్టిగా. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. తెలుసు సార్, చూశాను సార్. తీసుకొస్తాను సార్. మనుషులు కూడా చెప్పేసాను సార్ ఆల్రెడీ. సాయంత్రం. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపిరాజ్ సార్, చీరాల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్, గ్రేట్ లీడర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మీ మీటింగ్ వింటూనే ఇప్పుడు నలుగురికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి లేకపోయాను సార్. ఈరోజు చీరాల మీటింగ్ ఉంది కదా సార్. ఓకే, సూపర్. సార్, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈగో ఫీలింగ్ అనేది తగ్గించుకోవాలనేది బాగా అర్థమైంది సార్. అది తగ్గించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు రెస్పాన్స్ అయ్యి టీమ్ డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నది బాగుంది సార్. సూపర్. మీరు చాలా చిన్న విషయాలు బాగా పట్టుకుంటున్నారు గోపి సార్. మీరు పెద్ద లీడర్ అవుతారు చీరాల్లో. అదే కంటిన్యూ చేయండి. ప్రతి లీడర్స్ మీటింగ్ రండి. సురేష్ సార్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి మూమెంట్ మీకు అర్థం కావాలి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ గోపి సార్. చీరాల అంటే మీ పేరు మారుమోగిపోయేలాగా చేసుకోవాలి, బ్రాండ్ అవ్వాలి మీరు అక్కడ. థ్యాంక్ యూ. ఓకేనా? వస్తున్నాను. మాక్సిమం 11 అక్కడ ఉంటాను. చూడండి. ఆల్రెడీ 5కి లేసి ఇళ్ళమ్మటి వెళ్ళిపోతున్నాను సార్. నిద్రలేకపోతున్నాను సార్. 5కి లేచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నావా? ప్రజెంట్ ఇప్పుడు ఆ పని ఉంది సార్. ఇంకా వెళ్తున్నాను సార్. ముగ్గురు లేకొచ్చాను. ఎన్ని రోజుల ముందు నుంచి ఫాలోఅప్ చేస్తున్నా మీటింగ్ కి సార్? ఇది మీరు ఆ రోజు ఇక్కడ మన డిఎల్సిటీకి వచ్చి డేట్ ఇచ్చారు కదా సార్, 19వ తారీఖు. అప్పటి నుంచి చేస్తున్నాను సార్. ఓకే, అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తాను మీటింగ్ కి. ఎస్ సార్, చేస్తున్నాను సార్. ఎంతమంది టార్గెట్ వస్తారు సార్? 25-30 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు. 30 మందిని కూర్చోబెట్టాలి. ఓకే, కన్ఫర్మ్ సార్. సార్ నెలలో 19వ తారీఖు స్పెషల్ చేశాను సార్. వాళ్ళకి నెల మీటింగ్ అంటే 2వ తారీఖు అంటే వాళ్ళే 19 కదా అంటున్నారు సార్. అంటే అట్లా వాళ్ళకి సూపర్, ఎక్సలెంట్. అదే కీ. వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్ అనగానే 19 కదా అని వాళ్ళ మైండ్ లో తీసుకుంటేవంటే అదే లీడర్షిప్ క్వాలిటీస్. మనకు తెలియకుండానే కింద లీడర్ కి డేట్ తీసుకెళ్ళాలి. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్.
ఫస్ట్ లోనే నేను ఆశ్చర్యపోయా. నువ్వు 30 మంది 40 మందిని కూర్చోబెట్టాల షాక్ తిన్నా నేను చీరాల్లో. థ్యాంక్ యూ వండర్ఫుల్. నేను ఎంఎస్ఆర్ గారి దగ్గర నేర్చుకుంది, నేను పాటించింది అదే గోపి సార్. సార్. మీటింగ్ ముందు డేట్ లాక్ చేసుకొని మనం ఎంత మందిని కూర్చోబెట్టుకుంటే అంత సక్సెస్ అయింది. అవును సార్. మీరు వారం నుంచి ఫాలో అప్ లో ఉన్నారా? వారం నుంచి పైన ఉన్నాను సార్. అదే సార్ 8వ తారీఖు మీరు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి నలుగురు చెప్పేస్తున్నాను సార్. మీరు పోస్టర్ ఇవ్వకపోయినా కూడా చెప్పేస్తున్నారు కదా సార్, అందుకే నేను అట్లా ఫిక్స్ అయిపోయినాను. ఓకే. ఈ రోజు లాంచ్ టార్గెట్ చేశాను సార్. 30 మంది. కన్ఫర్మ్ సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ కొంతమంది థ్యాంక్ యూ. ఊళ్ళో వెళ్ళటం అట్లా జరిగింది. మిగతా వాళ్ళు వస్తేనే 30 మంది సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్ గోపి సార్. దాన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సిహెచ్ హరిబాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను ఏం లేదు సార్, ఇప్పుడు మొత్తం నేను వింటున్నాను, కరెక్ట్గా బాగానే ఉంటుంది, మొత్తం గ్యాచ్ చేస్తున్నాను, పట్టుకుంటున్నాను, కానీ జనాల్లోకి మనం కరెక్ట్ మారితేనే సార్ మనం ఎంత బిజినెస్ కరెక్ట్ చేసేది. మనం మారాలి సార్ కరెక్ట్గా. అది అది చిన్నగా చిన్నగా వస్తుంది మార్పు. అంటే ఇప్పుడు దాకా ఉన్న వాతావరణం కాబట్టి ఆ మార్పు కోసమే ట్రై చేస్తున్నాను సార్ నేను గట్టిగా, మెయిన్ ముందు. పర్వాలేదు పర్వాలేదు. మనలో మార్పు వస్తేనే బిజినెస్ వచ్చేది. ఇప్పుడు ఎట్లా ఇక అగ్రి స్టార్ట్ అయ్యేది కదా సార్, దాన్ని బట్టి ఇక నేను జనాల్లోకి దీని గ్రాన్యువల్ గురించి మొత్తం డెమోగా చూపించి అట్లా ప్లాన్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్ మొత్తం ఇప్పుడు. నువ్వు ముందు తెలుసుకో, యూట్యూబ్ లోకి వెళ్ళి గ్రాన్యువల్స్ అని కొడితే వీడియోస్ ఉంటాయి. అవునవును సార్, అదే అవును. సబ్జెక్ట్ తెలవాలి కదా, అవతల వాళ్ళకి చెప్పే విధానం తెలవాలి కదా. అంతే, ఆ తడబడకుండా సబ్జెక్ట్ మనకు కరెక్ట్ గా ఉంటే బాగా తెలిసిందే అని జనాల్లో మన టాక్ రావాలి సార్ ముందు మెయిన్. ప్రొడక్ట్ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఒరి అమ్మ ఎంత చదువుతాడంటే ఒక ప్రొడక్ట్ తీసుకురా అనేటట్టు ఉండాలి నువ్వు. అంతే సార్. అట్లా చేసుకో మామ బాగుంటుంది అంటే ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? ఇది నార్మలే సార్, అట్లా అంటే ఇట్లే అంటారు. మన టాకింగ్ పవర్ మారాలి సార్ మెయిన్ అసలు ముందు. అది 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 మాట్లాడే విధానం మారాలి. అవును సార్. థ్యాంక్ యూ హరిబాబు సార్. ఓకే సార్, థ్యాంక్స్. రమేష్ సార్, గ్రేట్ లీడర్, మా బ్రదర్ ఫ్రమ్ విజయవాడ, రమేష్ రామశెట్టి గారు. మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అంతే. హరిబాబు సార్ గట్లా ఉండాలి మీరు. చెప్పండి చెప్పండి అన్నయ్య చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీటింగ్ చాలా బాగుంది ఈరోజు. మీటింగ్ వండర్ఫుల్ పాయింట్స్ నేను తీసుకున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు కొంచెం ఆ మీటింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆ డేట్ లాక్ చేసి మీటింగ్ లో కూర్చోబెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ చెప్పున్నారు కోటప్పకొండకి మినిమం ఒక 5 వస్తున్నాను. ఎప్పటికి ఇద్దరు రెడీ అయ్యారు, చూద్దాం నెక్స్ట్ రెడీ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది ఈరోజు. మీరు ఎప్పుడు చెప్పినా కొత్తగా ఉంటుంది సార్, దాని గురించి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను తీసుకుంది ఏంటంటే, మనం ప్రొడక్ట్ గురించి కానీ ఏదైనా కానీ మనం క్లారిటీగా తెలుసుకుంటేనే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని గురించి అర్థమవుతుంది అని ప్రతిసారి చెప్తారు. ఈరోజు కూడా చెప్పారు. ఇంకా నాకు అర్థమైందంటే, ఇప్పుడు వచ్చే అగ్రి సీజన్ వీటన్నిటికీ మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే యూట్యూబ్స్లో వీడియోస్ చూడండి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తే మనకు అది ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలనే దాని గురించి బాగా నాలెడ్జ్ వస్తుందని చెప్పారు కదా సార్. ఇది ఖచ్చితంగా నా టీంకి నేను నేర్చుకుని నా టీంకి నేర్పించాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కటి ఈరోజు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా టీంకి నాకు చాలా ఉపయోగపడే కోర్స్ చాలా వచ్చాయి సార్. చాలా వాల్యుబుల్ సెక్షన్ సార్ ఈరోజు మీరు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రామశివరావు సార్, చీరాల.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు చెప్పిన ఒక ఒక ట్రైనింగ్ సార్ మంచి గొప్పగా అనిపించింది నాకు. ఇంకా నేను నేర్చుకోవాలని తెలుగు మీ వాయిస్ కట్ అవుతుందండి. సార్. మీ వాయిస్ సార్ కట్ అవుతుంది. నేను కొత్తగా మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీ వాయిస్ కట్ అవుతుంది. తర్వాత ఇంకొకసారి మాట్లాడదాం. మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి రండి. సో థ్యాంక్ యూ లీడర్స్. నాకు మరి చీరాల మీటింగ్ ఉంది, రెడీ అవ్వాలి. ట్రైన్ టైం అవుతుంది కాబట్టి చాలా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి మళ్ళీ నేను. సో మళ్ళీ ఇంకొక హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చాలా మంది. సమయాభావం వల్ల అందరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. మళ్ళీ ఇంకొక సెమినార్ లో మనం మాట్లాడి చూద్దాము, ఇంకొక సెషన్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీటింగ్ బూట్ క్యాంప్ టికెట్స్ కొంచెం రెగ్యులర్ గా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా స్పీడ్ అవ్వాలి ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. దినేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ వాల్యుబుల్ సెషన్ ఇచ్చి చాలా మంచి విషయాలు, చాలా కీ పాయింట్స్ మాకు అందరికి అర్థమయ్యాయి ఈరోజు. సో థ్యాంక్ యూ సురేష్ సార్ వన్స్ అగైన్. ఓకే, జానకరావు సార్. జానకరావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్స్ అనౌన్స్ చేసేయండి సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చీరాల డిఎల్సిపిలో కారంచేడు రైల్వే గేట్ పక్కన మన మెంటర్ అయినటువంటి సురేష్ సారు ఫ్లోర్ మీటింగ్ ఇచ్చున్నారు. అది ఇప్పుడే గోపిరాజ్ సార్ గురించి కూడా మాట్లాడున్నారు, అది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ మీటింగ్ ని ప్రమోట్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే 20వ తారీఖు ఇది కొండేపి డిఎల్సిపిలో సాయంత్రం 4 గంటలకు మార్చబడింది. గమనించండి లీడర్స్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ టీమ్ ని ప్రమోట్ చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు 21 ఆదివారం ఒకే రోజు 5 మీటింగ్స్ ఇచ్చున్నారు. లీడర్స్ గమనించండి. ఉదయం పొదిలి 9 గంటలకి, 11:30కి పామూరు, మధ్యాహ్నం 1 గంటకి కావలి, మధ్యాహ్నం 3 గంటలకి కందుకూర్, అలాగే సాయంత్రం ఒంగోలులో 4 గంటలకి. అద్భుతమైన సెమినార్స్ ఒకే రోజు 5 ఇచ్చున్నారు లీడర్స్. ప్రతి ఒక్కరూ గమనించి కొత్త వారిని టీంని ప్రమోట్ చేసుకోవాలని, పేదరిక నిర్మూలన చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే 25/6/2026 టంగుటూరులో గురువారం రోజు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు, అలాగే ప్రొడక్ట్ కింగ్ పిఎస్ఆర్ గారు ఒక సెమినార్ ఇచ్చున్నారు చెల్లెమ్మ తోట బ్రహ్మం గారి గుడి ఫంక్షన్ హాల్. అదే వేదికగా మన కొండేపి టీంలోనే డిఎల్సిపి ఓపెనింగ్, దాని సందర్భంగా అక్కడ సెమినార్ ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ప్రమోట్ చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే 26 రాపర్ల శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి మన కొండేపి మెంటర్ సురేష్ సారు ఫ్లోర్ మీటింగ్ ఇచ్చున్నారు. దీన్ని కూడా ప్రతి ఒక్క లీడరు ఉపయోగించుకోవాలని ప్రమోట్ చేసుకొని కోరుతున్నాం. అలాగే మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు 28వ తారీఖు ఆదివారం అనంతపురంలో బిజినెస్ సెమినార్ ఇచ్చున్నారు. కొత్తగా ఇది స్టార్ట్ చేసినట్టున్నారు. అక్కడ ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క లీడర్ దాన్ని ప్రమోట్ చేసి
ఆ మీటింగ్ ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ బూట్ క్యాంప్ కోటప్పకొండ జూలై 11, 12 రెండవ శనివారం ఆదివారం ఎప్పుడు జరిగే దగ్గరే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సుబ్బయ్య శెట్టి సార్ కూడా ఆ రోజు మన చీఫ్ గెస్ట్ గా సార్ని ఇన్వైట్ చేయబోతున్నారు. గొప్ప గొప్ప లీడర్స్ మారిన చరిత్ర కోటప్పకొండ. కనీవిని రీతిలో 10,000 మందితో బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ గారు. ప్రతి ఒక్క కీ లీడర్స్ అలాగే లైఫ్ లైనర్స్ ప్రతి ఒక్కరిని ఈ బూట్ క్యాంప్ అద్భుతమైన ట్రైనింగ్ ఇప్పుడే సురేష్ సార్ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇప్పటి నుంచే ప్రమోట్ చేసి ఆ బూట్ క్యాంప్ లో కూర్చోబెట్టుకుంటే మన తలరాత్రులు మారే అవకాశం ఉంది. లీడర్స్ ఒకసారి గమనించండి, ఆ దిశగా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, దినేష్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జానకిరావు సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా మీటింగ్స్ ఉంటే గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో అందరూ గ్రూప్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ ని క్లోజ్ చేస్తున్నాం.